ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశ చరిత్రలో 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం సిగ్గుచేటన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అనేక మంది త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అలాంటిది దేశంలో అరాచక పాలన సాగుతోందని భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ పై దాడికి హోంమంత్రి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదన్నారు. అసలు ఎలాంటి దాడి జరగనట్లుగా ప్రధాని వ్యవహరిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభలపైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాలపైన భారత పార్లమెంటు సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఎన్ని అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈరోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. భారత పార్లమెంటు పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి. భారత పార్లమెంటు పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. అందుకే ఈరోజు బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్లో 13వ తారీఖు నాడు జరిగినటువంటి దాడిపైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి, దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు 146 మంది పార్లమెంటు సభ్యుల్ని భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఇంతకంటే సిగ్గు చేయటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఎప్పుడు జరగలేదని చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో